కోరిన కోరికలు తెచ్చే ఆ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతం ఈరోజు 5వ వారం అయితే పూర్తయిందండి. నేను వ్రతం ఆచరిస్తున్నాను కదండి, అందులో ఈరోజు 5వ వారం అయితే పూర్తయిందండి. మంచిగా ప్రశాంతంగా అయితే గడిచిందండి పూజ అనేది. చూడండి అసలు పూజా విధానం, పూజ చేస్తుంటే మనం కోరికలు కూడా మర్చిపోతుంటామండి. క్రమక్రమంగా అనేది స్వామివారికి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న దాని మీదే ధ్యాస ఉంటుంది మనకు. కోరికలు అంటాం కానీ కోరికలు అసలు ఏమీ మనకు గుర్తు రావండి. స్వామివారు మనం చేయాల్సింది చేస్తూ ఉంటే స్వామివారే చేయాల్సినంత చేస్తూ ఉంటారు. మన చేత పూజ మాత్రమే చేయించుకుంటారు. కోరికలు స్వామివారే తీసేసుకొని మనం కోరుకోవడానికి అంటూ ఏమీ గుర్తురాదు అండి ఆ టైంకి. నాకైతే చాలా ప్రశాంతంగా ఉందండి పూజ చేస్తూ ఉంటే. ఇలా స్వామివారికి ప్రశాంతంగా గడిచింది 5వ వారం అయితే. ఇలానే స్వామివారికి మీలో ఎవరికైనా సప్త శనివారాలు వ్రతం గురించి తెలిసి, నేను ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే వీడియో అయితే లింక్ ఇస్తున్నాను, ట్యాగ్ చేస్తున్నాను చూడండి. తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీరు చెప్తే నేను తెలియక ఏమైనా చేస్తే సెర్చ్ చేసుకుంటాను. ఫుల్ వీడియో అయితే చూసి నాకు ఇదే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.